మన పండుగలు వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, బూజు దులుపుకోవాలి, మొత్తం టోటల్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన ఉగాది వచ్చేసి 19th రోజు ఉంది. సో ఈ రోజు నుంచే నేను మొత్తం ఇంటి దులుపుడు వర్క్ అయితే చేసేస్తున్నా. ఈ వ్లాగ్ మొత్తం ఇదే ఉంటుంది. మొత్తం వ్లాగ్ అయితే చూసేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేనైతే ఈ రోజు నుంచే వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన. ఎంత దుమ్ము ఉందంటే ఇంట్లో ఆల్రెడీ శివరాత్రి రోజు మొత్తం క్లీన్ చేసేసిన. ఇల్లంతా క్లీన్ చేసేసి ఆఖరికి వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసినా కానీ శివరాత్రి పోయి ఎన్ని రోజులు అవుతుంది, మళ్ళీ మా ఇంట్లో దుమ్ము చూడండి, విపరీతమైన దుమ్ము. ఎంత చిరాకు లేచిందంటే అంత చిరాకు వచ్చింది నాకైతే. ఎందుకంటే ఊకే 15 రోజులు 20 రోజులకు ఒక్కసారి ఇట్లా బూజు పట్టింది అనుకో ఎంత కోపం వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లా అంటే బూజు పడితే మీరు ఏం చేస్తారో కొంచెం కామెంట్ చేయండి. కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీకు తెలిసినవి కూడా ప్లీజ్ అండి నాకు చెప్పండి. ఎందుకంటే నేనైతే చాలా సఫర్ అయిపోతున్నా మా ఇంట్లో ఈ బూజు వల్ల. ఒకటి కాదండి, 2 సార్లు కాదు, ఏకంగా నెలలో కనీసం 3 సార్లు అన్నా నేను దులపాల్సి వస్తుంది. ఓకే, మనకే మంచిది అని అనుకుంటాం, కానీ మరి ఇన్నిసార్లు మేము ఇంతకుముందు వేరే చోటు ఉన్నప్పుడు ఇన్నిసార్లు అయితే బూజు పట్టలేదు. బట్ ఇప్పుడైతే ఏమంటారు 1 వీక్ ఒకసారి 2 వీక్స్ ఒకసారి మొత్తం బూజు అంతా వచ్చేస్తుంది. అవి స్పైడర్లను చంపితే కంపు వాసన వస్తుంది. అది ఏం స్పైడర్లేమో దేవుడా, నిజంగా చెప్తున్నా, బూజు దానివల్ల నేనే పేషెంట్ అవుతున్నా కావచ్చు. అందుకే ఏం చేస్తా అంటే నేను బూజు దులిపేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారు, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి నేను వాళ్ళ స్కూల్ వెళ్ళిపోగానే స్టార్ట్ చేసేసిన వర్క్. వాళ్ళు వచ్చే వరకు నా టోటల్ వర్క్ అంతా కంప్లీట్ కావాలి. ఆల్రెడీ వంట రూమ్లో కంప్లీట్ చేసేసిన, బెడ్రూమ్ కూడా అయిపోయింది, హాల్ కూడా చూసేసినారు కదా, హాల్ కూడా కంప్లీట్ చేసేసిన. ఇది డైనింగ్ హాల్లో చూస్తున్నారు కదా, విండోస్ ఓపెనే ఉంటాయండి. మా విండోస్ ఓపెన్ ఉంటాయి, అన్నీ వెంటిలేటర్ చాలా మంచిగా ఉంటుంది మాకైతే. వెలుతురు అదంతా గాలి ఇన్ అవుట్ అన్నీ మంచిగానే ఉంటాయి. అయినా కానీ బూజు బాగా పడుతుంది అసలు మాకు. దీనివల్ల చాలా మటుకు కోపం వస్తుంది. ఇంకా అట్లనే నేనే పేషెంట్ అవుతానేమో అని కూడా భయం అవుతుంది. ఈవెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం దులిపినాక నాకు గుర్తొస్తుంది, అయ్యో నేను మాస్క్ పెట్టుకోలేనని. ఓకేలే, ఇంట్లో లైట్ దులిపినాం కాబట్టి ఇంట్లో నార్మల్గానే ఉంటుంది కదా, ఓకే లైట్ అన్నట్టు నేనైతే మాస్క్ కూడా పెట్టుకోలే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిఓపి అని చేపించి వీటికి డిజైన్స్ పెడతాం. ఆ డిజైన్స్ ఉంటాయి కదా, అవైతే పెద్ద బాధ, నిజంగా చెప్తున్నా. ఇల్లు దులిపేటోళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. ఎందుకంటే మూలలు దులపాలి. ఒక మూల దులపకుండా మళ్ళీ వారానికి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఎంత కష్టమవుతుందో. దులిపినా కొద్దీ ఫ్యాన్ అడ్డం వస్తే అవి అడ్డం వస్తుంది. ఓ మస్తు కష్టమైపోయింది అసలు. నా ముఖంలో చూడండి ఎక్స్ప్రెషన్, ఇంకెప్పుడు అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. ఎంత దుమ్ము వెళ్ళిందంటే దేవుడా, ఆ దుమ్మును చూస్తే అనిపించింది ఇంతగానం ఉంటుందా మరి, టూ మచ్. కానీ ఇప్పుడైతే ఇంట్లో అయితే దులుపుడు అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసిన చూడండి, సినిమా ఉంటుంది బయట అయితే. ఏకదం దుమ్ము, ఎందుకంటే అవన్నీ ఇల్లులు కట్టుకొని ఉన్నట్టు ఉంటాయి, మొత్తం దుమ్ము. అది చూడండి అబ్బా, ఎంత కష్టమవుతుంది. ఒకసారి చూడండి ఎంత కంపు ఉంటుంది ఆ దుమ్ము. మళ్ళీ ఆ దుమ్ము అంతా దులిపినాక ఒక్కసారి మనం అంతా క్లీన్ చేసుకొని బండలు కడిగితే కౌస్ వాసన. అసలు ఇవేం స్పైడర్లో ఏమో, మాకు బయట ఉన్న స్పైడర్లు ఇంట్లో ఉంటాయి, ఇంట్లో వేరే రకంగా ఉంటాయి స్పైడర్లు, బయట కోసమేమో వేరే రకం ఉంటాయి. ఈ బయట మొత్తం ఇంత దొడ్డు ఉంటాయి స్పైడర్లు, అదే ఇంట్లో మాత్రం సన్నగా ఉంటాయి అవి. ఇవైతే ఒక్కొక్క రకం ఒక్కొక్క కలర్ ఉంటాయి, ఉంటాయి. ఇట్లా వీటిని చంపితే ఏదో గలీజ్గా బ్లాక్ కలర్ లెక్క వస్తుంది అంతా. చూస్తున్నారు కదా ఎంత దుమ్మెళ్ళింది, ఇంతగానం జాలలో. అవిట్లల్లా ఎన్ని స్పైడర్లు ఉన్నాయో. ఇది క్లీన్ చేసేటప్పటికే నాకు కళ్ళు తిరిగినట్టు అవుతుంది, వాసన స్మెల్ అన్నీ అనేసరికి ఇది అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కిటికీలను కూడా క్లీన్ చేసుకుంటా ఊకేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడైతే మొత్తం గడగను, రేపు మార్నింగ్ అడిగేసుకుంటా. ఇప్పుడు అడిగిందనుకో నాకు అస్సలే ఓపిక లేదు. ఆల్రెడీ ఇక్కడ నాకైతే
12 అయిపోయింది. నేను స్టార్ట్ చేసింది 10కి అట్లా స్టార్ట్ చేసిన. మొత్తం ఇప్పుడు 12 అయిపోయింది. ఒక్కొక్కటి తుడుచుకుంటా చేసేసరికి చాలా పని అయిపోయింది. ఇంక అట్లా అని ఇంక నేనైతే ఇప్పుడు ఏం పని పెట్టుకోవద్దు, కడుగుడు అంతా రేపే కడిగేసుకుందాం. రేపు ఎర్లీ మార్నింగ్ లేచినాం అనుకో, ఎర్లీ మార్నింగ్ లేవగానే మొత్తం క్లీన్గా కడిగేసుకున్నాం అనుకో బెస్ట్, సూపర్, మళ్ళీ నీట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దుమ్ము ఉండదు, ఏముండదు, స్మెల్ కూడా పోతుంది. ఇప్పుడు నీళ్ళు పోసినాం అనుకో వచ్చేపోయేటోళ్ళకి కూడా గబ్బు వాసన వస్తుంది. రేపు పొద్దున్న లేచి లైజాల్ వేసి కడిగేస్తే నీట్ అయిపోతుంది. ఇదొక్కటే పని ఇదొక్కటి పని అయిపోతే ఇంకా మొత్తం పని అయిపోయింది అనుకున్నట్టు కూడా కాదు. ఇంకా కుర్చీలు కడగాలి, ఇంకా మళ్ళా మన చేపలు కడగాలి. అలాగే మళ్ళీ ఇంకేంటంటే వంట రూమ్లో సెల్ఫ్స్ అన్నీ నీట్గా పెట్టాలి. న్యూస్ పేపర్స్ కొత్త వేసి అవన్నీ డబ్బాలన్నీ కడగాలి. పెద్ద పని ఉంది అసలు. నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్గా నిన్ననే చేద్దామనుకున్నా ఈ వర్క్, కానీ అస్సలు కుదరలేదు. నేను ఎందుకో కొంచెం లేజీ అనిపించింది కాబట్టి అస్సలు చేయలేను. సో నిన్న చేయకపోయేసరికి ఈరోజు ఏమైందంటే ఈరోజు పని పెట్టుకునేసరికి ఈరోజు ఈ దులుపుడు పెట్టేసరికి ఆల్రెడీ కొంచెం సిక్ అయిపోయినా, కళ్ళు మండుతున్నాయి, తుమ్ములు వస్తున్నాయి. కాబట్టి ఇంకా దీని దగ్గర పోవద్దు, తుడుచుడు కడుగుడు రేపు ఎర్లీ మార్నింగ్ చేసుకొని వంట రూమ్ అంతా మళ్ళీ సెల్ఫ్స్ అవన్నీ మార్నింగే, పిల్లలు స్కూల్కి అయినాక వంట రూమ్ అవన్నీ సెల్ఫ్స్ అవన్నీ కుర్చీలు అన్నీ కడిగేసుకున్నాం అనుకో అప్పుడు టోటల్ వర్క్ అయిపోతుంది. ఎల్లుండి పండుగ కాబట్టి మనకి ఇంకేం వర్క్ ఉండదు. ఎల్లుండి పండుగ రోజు మంచిగా దేవుళ్ళకి పూజ చేసుకుంటే మంచిగా ప్రసాదాలు అన్నీ వేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా ఉంటుందని ఈరోజు అయితే ఇదంతా పని పెట్టుకున్నా. చూస్తున్నారు కదా ఇక్కడ బోర్లు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంతకుముందు బోర్లు తోమినాక ఇక్కడ దుమ్ము పడుతుందేమో అని బోర్లు కొన్ని కడిగేసుకుంటున్నా. ఇదంతా దులిపేసుకున్నాక ఇక్కడ అయితే నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణుని మీద కూడా చాలా దుమ్ము పడ్డది. ఒక క్లీన్ క్లాత్ తీసుకొని మొత్తము దేవుని మీద కృష్ణుని మీద ఉన్న పూలదండలు అవన్నీ ప్లాస్టిక్వి కదా అవన్నీ తీసి అవి కూడా కడగాలి. మంచిగా కడిగి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ దేవునికి అయితే వేయాలి. ఇంకా అట్లానే అయితే నేను అవన్నీ తీసి ఒక కుర్చీలు అయితే వేస్తున్నా. ఎందుకంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ఇవన్నీ ఉతికేసినాక మంచిగా సర్ఫ్లో వేసి నానబెట్టి ఎండేసినాం అనుకో చాలా మంచిగా అయిపోతుంది. ఇక్కడ కృష్ణుని మీద కూడా ఆ దుమ్ము మొత్తం పడ్డది. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే నేను మర్చిపోయినా, ఫస్ట్ కృష్ణుని మీద ఏమన్నా టవాల్ ఏమన్నా మన బట్ట లాంటిది ఏమన్నా వేద్దాం అనుకున్నా, కానీ నేను మర్చిపోయినా. అయ్యో ఇంకా సరేలే తప్పైపోయింది, క్షమించు దేవుడా అని అయిన మళ్ళీ దేవునికి సారీ చెప్పి మళ్ళీ ఇదంతా వర్క్ అయితే చేసుకుంటున్నా. ఇంకా చూస్తున్నారు కదా ఎంత దుమ్ము వచ్చిందంటే నిజంగా చెప్తున్నా చాలా దుమ్ము ఉంది. అసలు మాకు పక్కకి రోడ్డు ముందు రోడ్డు 3 రోడ్స్ అయితే మా ఇంటికి అయితే టచ్ అవుతాయండి. దానివల్ల గిన కావచ్చు, ప్లస్ మాకు చుట్టుపక్కల అయితే ఇల్లులు ఉండేవి, చాలా తక్కువ ఇల్లులు, ప్రతి ఇల్లు చాలా ఇప్పుడిప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఆ దుమ్ము కూడా కావచ్చు మేబీ అని అయితే మేము అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్లో కనీసం ఎన్నిసార్లు దులుపుతానో నేనైతే లెక్క పెట్టలేను, ఎందుకంటే మంత్లీ 2-3 టైమ్స్ అవుతుంది అని చెప్పినా కదా. సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కృష్ణుని దగ్గర భగవద్గీత ఉంది. ఈ భగవద్గీత బుక్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తున్నా. మొత్తం వీటి మీద కూడా దుమ్ము పడ్డది. ఇంకా మొత్తం క్లీన్ చేసేసినాక నాకు ఆల్రెడీ అక్కడ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది సర్ది ఫుల్ అయిపోయింది ఈ దుమ్ము వల్ల. యాక్చువల్గా అయితే మొత్తం అయిపోయాక స్టార్ట్ అయింది ఈ సర్ది, ఇంతకుముందు అయితే లేదు. దులిపినప్పుడు అయితే అస్సలు ప్రాబ్లం రాలే, కానీ దులిపినాక ఫ్రెష్ అప్ అయిపోయాక స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకే ఇంకా రేపటి వ్లాగ్లో మాత్రం ఖచ్చితంగా మన ఇల్లు ఇంకా కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలి, ఇంకొంచెం బాకీ అవుతుంది. మీరు కూడా ఉగాది వస్తే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అట్లనే ఉగాది వస్తుందంటే 2 days బ్యాక్ నుంచే మీరు ఇవన్నీ శుభ్రం చేసుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీరు ఉగాదికి ఏమేమి రెసిపీస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఉగాది పండుగ రోజు కూడా ఒక వ్లాగ్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా కృష్ణుని కూడా చూడండి ఎంత బాగుండో. అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి, సారీ అండి, ఎందుకంటే నేను అసలు లైవ్కి వచ్చి
మన షాప్ ఐటెం చూపెడతా అనుకుంటున్నా కానీ నిన్న అయితే కరెంట్ లేదండి. ఆల్రెడీ మెన్షన్ చేసిన వ్లాగ్లో కూడా కరెంట్ అస్సలు ఉండలేదు. ఓకేనా అండి, కరెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లైవ్ చేస్తా. థ్యాంక్ యూ.